నమస్తే సార్. నమస్కారం అండి. చర్చిని, ఒక మసీదుని ఏ గవర్నమెంట్ రన్ చేయదు. బట్ హిందూస్కి సంబంధించిన దేవాలయాలు మెయిన్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. బట్ మీరు ఇన్ని సంఘాలు ఉండి, హిందువులు ఇంతమంది ఉండి ఎందుకని ఏమీ చేయలేకపోతున్నారు? ఒకటండి, దేవాదాయ శాఖ ఏర్పడే రోజున కూడా మా పూర్వీకులను ఎవరిని కూడా కన్సల్ట్ చేసి మీరు మీ దేవాలయాల్ని నిర్వహించుకోలేకపోతున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాము, మాకు ఇస్తారా అని చెప్పి పర్మిషన్తో తీసుకోవాలా. వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా నెత్తినేసుకుని పెత్తనాన్ని తగుదనమ్మా అంటూ వచ్చి తెస్టేసాయి మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకునే ప్రభుత్వాలు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే పందాలు నడుస్తున్నాయి. ఇప్పుడు చివరికి ఎట్లా అయిపోయింది అంటే హిందువులు వాటి గురించి ఆలోచించడం మానేసే స్థితికి దిగజారిపోయారు. ఇంకో చిన్న పెట్ట కథ ఉంది. ఒకప్పుడు ఏదో సింహం పిల్ల ఒకటి తప్పిపోయిందట, చిన్న సింహం పిల్ల. దాన్ని కొన్ని జింకలన్నీ తీసుకెళ్ళి పెంచినాయి. పెద్ద అయ్యేసరికి ఆ జింకలన్నీ కూడా వాటి ఆహారపు అలవాట్లు దానికి నేర్పించేపాటికి అది వేటాడటం మానేసింది, మాంసం తింటం మానేసింది, ఆ గడ్డి తింటాం, నీళ్లు దాటం, ఇదే పని మీద బతుకుతుంది. అది రూపం పెరిగింది కానీ దాని బుద్ధి మాత్రం ఇంకా గడ్డి తినేకాడే ఉంది. ఇప్పుడు హిందువుల బతుకు కూడా ఏంటంటే దేవాలయాలు వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు హిందువులే చాలామంది ఏం మాట్లాడతారంటే దేవాలయాల్ని మనం నిర్వహించుకోవాలంటే ప్రభుత్వాన్ని నుంచి విడిపించాలంటే విడిపించగలం, కానీ మరి మన చేతికి వచ్చాక ఎవరు నడిపిస్తారు మనకి అని అడుగుతున్నారు. అరే అసలు ప్రభుత్వాలు మన దేవాలయాలు తీసుకునే ఆ 50-60 ఏళ్ల క్రితం, అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఆలయ వ్యవస్థ ఉంది. మరి అంతకాలం మనం ఎవరు నడుపుకోలేదు ఆలయాలు. ఇంతకంటే అద్భుతంగా అజరామరంగా భవ్యంగా నడిపించాం. అంతకంటే ఇప్పుడున్న చారిత్రక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ ఒక్క దేవాలయాన్ని అయినా సరే ఈ దేవాదాయ శాఖ కానీ ఈ ప్రభుత్వాలు కానీ కట్టించాయా? మనమే కట్టుకున్నాం. అన్ని కట్టుకున్న మనం, అన్ని నిర్వహించుకున్న మనం ఈరోజు మనం నిర్వహించుకోగలమా అనే అనుమానం మీకు వస్తుందంటే మనకి ఆ గడ్డి తినే బతుకు అలవాటు చేస్తారు. కానీ కొన్నాళ్ళ తర్వాత నిజమైన సింహాలు బయట నుంచి వచ్చి దీన్ని చూసి గుర్తుపట్టి ఇది ఎవరో ఏంటి గడ్డి తింటుందని ఆలోచించి దాన్ని గుర్తు చేశారు. ఒకసారి నీళ్లలోకి తీసుకెళ్ళి చూపించి, చూసావా నువ్వు మాలాంటి దానివే కాబట్టి నీ విధానం ఇది కాదు అని అడిగితే అప్పటి నుంచి అది మళ్ళీ వేటకు అలవాటు పడింది, మాంసం తినడం నేర్చుకుంది. ఈ రోజున హిందువులకు కూడా వాళ్ళ చారిత్రక ప్రాభవాన్ని, వైభవాన్ని గుర్తు చేసేవాళ్ళు కావాలి. ఈ ఆలయ వ్యవస్థను ప్రభుత్వాలు విడిచిపెడితే మనం ఎలా నడిపించుకుంటామనే భయాన్ని వదిలేయండి. ముందు ఈ ఆలయాల్ని ప్రభుత్వాలు విడిచిపెడితే చాలు అనే ఒక ఆలోచనకి రావాలి. అలా రావాలని మన ఛానల్ వేదికగా ప్రతి ఒక్క హిందూకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తిరుపతిని తీసుకుందాం లలిత్ గారు. ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి, ఫుడ్ బాగాలేదని. రీసెంట్గా గోన సంచులు కట్టుకొని కాళ్ళకి నడవటం చూసాం. అవునండి. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదని. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇవే కంప్లైంట్స్. ఎందుకని ఏమీ చేయలేకపోతున్నాం అసలు? నేను చెప్తున్నా కదండి, ఈ ప్రభుత్వాలన్నీ అనే కంటే కూడా గత 5 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో తిరుమలని ఒక వ్యాపార కేంద్రం కింద మార్చేసింది. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు విపరీతంగా పెంచారు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే మద్యం రేట్లు భారీగా పెంచేస్తే పేదవాడు, మధ్యతరగతి వాడు అది కొనుక్కోలేక తాగుడు తగ్గించేస్తాడు, మానేస్తాడు అని చెప్పేసి అన్నారు. ఓకే, మరి తిరుమలలో మీరు రాగానే 15 రూపాయలు ఉన్న టోల్గేట్ని 50 రూపాయలు ఎందుకు పెంచారు? 500 రూపాయలు ఉన్న అద్దె గదుల్ని 1000, 1500, 2000కి ఎందుకు పెంచారు? అరే టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా పాలక మండలి సభ్యులందరూ కూర్చుని తోమాల టికెట్ హౌ మచ్? 250. వై కాంట్ వి మేక్ ఇట్ 20,000? పబ్లిక్గా వచ్చిన వీడియోస్ అంటే ఇవన్నీ సుబ్బారెడ్డిను అండ్ పాలక మండలి కూర్చుని మాట్లాడింది. వై కాంట్ యూ మేక్ ఇట్ 20,000? 20,000 చేయడానికి అది నీ అమ్మమ్మగుడు సొమ్మ, నీ తాత సొమ్మ? మా హిందూ దేవాలయం అది. అక్కడ దేవాదాయ శాఖ ఏర్పడినప్పుడు పాలక మండలి ఏర్పడింది. కారణం ఏంటంటే వస్తున్న ఆదాయాన్ని నియంత్రించడం కోసం, లేదంటే ఆలయాల చుట్టుపక్కల వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించడం కోసం. అంతేగాని ఆలయ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి భక్తులకి భగవంతుని దూరం చేయటం కోసం కాదు. కానీ అంత బాహాటంగా అన్ని జరిగితే కూడా ఈ దేశంలో హిందువుల సంఘటన, హిందువుల ఐక్యత అంత అనుకున్న స్థాయిలో లేకపోవటం వల్ల చెప్పు తీసుకుని కొడత చెత్తనా కొడక అని చెప్పేసి అనలేకపోయాం. దాని కారణంగా వీళ్ళు అట్లా సాగుతున్నాయి. ఈరోజు మరి అన్ని రకాల ఆదాయం పెంచే మార్గాలన్నీ చూసారుగా. బోల్డంత ఆదాయం పెరిగిందిగా తిరుమలకి. ఈరోజు కూడా రోజుకి 4 నుంచి 4.5 కోట్లు వస్తుందిగా ఆన్ అన్ యావరేజ్. మరి ఇంత ఆదాయం వస్తున్న వ్యవస్థలో అరే భక్తులు నడవటానికి చలువు పందిళ్ళు వేయలేరా? సమ్మర్ వస్తే అన్నం తినడానికి తీసుకొస్తే మాత్రం కొత్త బియ్యం అని, కంట్రోల్ బియ్యం అని కథలు చెప్తారా? మంచి బియ్యం కూడా ఏర్పాటు చేయలేరా? ఎందుకంటే ఈ 4 కోట్ల నుంచి అన్నదానం చేయమని అడగట్లా. అన్నదానం కోసం వెళ్తూనే ఉన్నామండి. మేము భగవంతుడి కోసం వెళ్తాం, దాంతోపాటు ఈ భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలను తెలుసుకుంటాం కోసం వెళ్తాం.
అన్నదానం విషయంలో చూసుకుంటే అన్నదానం ట్రస్ట్ సపరేట్గా ఉంది. ఆ ట్రస్ట్కి ప్రతిరోజు అనేక విరాళాలు వస్తున్నాయి. అండ్ మోరోవర్ అన్నదానం జరిపించడానికి ఈ విరాళాల మీద కూడా కాదు, ఆ విరాళాలని మూల నిధిగా ఏర్పాటు చేస్తే దాని మీద నుంచి వస్తున్న ఇంట్రెస్ట్తోనే చేస్తున్నారు. ఓకే. అంటే ఎంత నిధి ఉందో చూడండి. మరి అలాంటి అంత నిధి వస్తున్న చోట మీరు క్వాలిటీ ప్రోడక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇది మేము భక్తుల తరఫున అడుగుతున్నాం. కానీ భక్తుల తరఫున మేము వెళ్ళి పోరాటం చేస్తేనో ప్రశ్నిస్తేనో మా మీద కేసులు మళ్ళీ. అందుకే మాకు ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత. హిందూ మతంకి సంబంధించి మన వైపు ఎటువంటి నెగిటివిటీస్ లేకపోతే ఏవి జరగలేదంటారా? మత మార్పిళ్ళు ఎక్కువ మీరు చెప్పినట్లు ఈ 10 years బిఫోర్ కూడా జరగటానికి నిజంగా ఎటువంటి నెగిటివిటీస్ లేవా ఈ 5-10 yearsలో అంటున్నారా? అవును. ఒకటండి, ఒక్క దేవాలయ వ్యవస్థ నిర్వహణ విషయంలో అది కూడా దేవాదాయ శాఖలో ఉండిపోవటం వల్ల అట్టడుగు స్థాయికి ధర్మ ప్రచారం వెళ్ళట్ల. ఓకే. ఎందుకంటే ఒక చర్చ్ పాస్టర్ ఆదివారం చర్చిలో కూర్చుంటాడు, మిగతా 6 రోజులు ఎక్కడ ఉంటాడు? వీధుల్లో తిరుగుతూ ఉంటాడు, వాడవాడికి వెళ్ళి మత మార్పిడి చేస్తూ ఉంటాడు. మరి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆలయంలో ఉంటున్నారు. అర్చక వ్యవస్థకి తోడుగా ఇంకొక వ్యవస్థని, ధర్మ ప్రచార వ్యవస్థను ప్రతి ఆలయం ఎందుకు ఏర్పాటు చేయట్లా? ప్రతి ఆలయం తరఫున కూడా ఈ ధర్మ ప్రచారంతో పాటు ఆలయ కైంకర్యాలతో పాటు ధర్మ ప్రచారం కోసం మీరు గ్రామాలకు వెళ్ళండి అని చెప్పేసి పంపించే వ్యవస్థను ఎందుకు తయారు చేయట్లా? కేవలం ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి సంవత్సరానికి 150 కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి ఈ 150 కోట్లతోటి మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఏంటి? కోలాటాలను భజనలు కొట్టించడం. ఇంటింటికి వెళ్ళి పరమాత్ముడు అంటే ఏంటి, పరమాత్ముడి తత్వం ఏంటి, మీరు అందరూ ఆలయానికి ఎందుకు రావాలి, ఇవన్నీ ప్రజల్లోకి అవగాహన ఎందుకు కల్పించట్లా? ఎందుకంటే హిందూ ధర్మం బ్రతకటం అనేది దేవాదాయ శాఖ వాళ్ళకి కానీ వీళ్ళెవరికి కానీ ఇష్టం లేదు. ఇష్టం లేని కారణంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మా దేవాదాయ శాఖ లేకపోతే ప్రభుత్వానికి కొన్ని పథకాలు నడవట్లేదండి వాళ్ళ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ విద్యా దీవెన, జగనన్న చేయూత, ఇంకేదో వాహనమిత్ర, ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా. పేర్లు అబ్బా కొడుకుల పేర్లు ఉన్నాయి కానీ డబ్బు మొత్తం కూడా హిందూ దేవాలయాల డబ్బులు అవి. అధికారికంగా జీవోలు ఇచ్చి ఈ పథకానికి ఎంత డబ్బులు ఎండోమెంట్ నుంచి తీసుకుంటున్నాం, ఈ పథకానికి ఎంత తీసుకుంటున్నామని సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇది కాకుండా కామన్ గుడ్ ఫండ్ పేరుతోటి టీటీడీ నుంచి తీసుకునే డబ్బులు ఒక 5 ఏళ్ల క్రితం 2 కోట్లు ఉంటే 5 ఏళ్ల క్రితం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 54 కోట్లకు పెంచారు. ఇప్పుడు 54 కోట్లు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. మరి ఇది కాకుండా గరుడ వారధి, శ్రీనివాస సేతు అని తిరుపతిలో కట్టారు. ఆ సేతు కోసం అని చెప్పేసి దాదాపు 500 కోట్లు మన హిందువుల డబ్బులు తీసుకున్నారు. మరి ఇన్ని డబ్బులు ఏ చర్చి నుంచన్నా, మసీదు నుంచన్నా తీసుకుని ఒక రోడ్డు వేసారా? రోడ్డు కాదు, కనీసం ఒక చిన్న డ్రైనేజ్ దువ్వారా? ఏమీ లేదు. కానీ మన డబ్బులతోటి ధర్మ ప్రచారం మాత్రం జరగట్లేదండి. ప్రాబ్లం అక్కడ వస్తుంది.